మనోనేత్రాలు అని ఒకసారి ఎలీషా అండి ఒక దిక్కున ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు పనోడు వచ్చి అంటాడు, అదిగో కత్తులు పట్టుకొని వచ్చారు, అదిగో గుర్రాలు వేసుకొని వచ్చారు, అదిగో రథములు వేసుకొని వచ్చారు, మనలో గంటలు చంపి పూడ్చి పెడతారంటే నీకు కత్తులు రథములు ఆ గుర్రాలు ఆ సైనికులు మనల్ని చంపాలన్న ఆక్రందనలు ఏర్పడుతున్నాయి, కానీ నాకు నా దేవుడు కనపడతా ఉన్నాడు. మన పక్షాన ఉన్న వాళ్ళు వీళ్ళకంటే గొప్ప వాళ్ళై ఉన్నారు. ఈ మాట కొత్త నిబంధనలు ఎక్కడుందో తెలుసా? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్ప. ఈయన ప్రార్థనలో కూర్చొని దేవుడి శక్తిని చూస్తున్నాడు, ఆయనేమో లోకంలో ఉండి ఆ మరణము, మన భాషలో చెప్పాలంటే అప్పులు బాధలు సమస్యలు, నాకెవరూ లేరు, చచ్చిపోతే బాగుండు, ఇవన్నీ ఆ కన్నులు పనివాడు కన్నులు సేవకుడి దగ్గరే ఉంటున్నాడు. అభిషేకం పొందాల్సిన వ్యక్తి, ఆ వ్యక్తి పనివాడు యొక్క దృష్టి ఎలాగుందంటే లోకంలో నుంచి వచ్చే శ్రమ మీద ఉన్నది. ఎలీషా దృష్టి ఎలాగుంది? దేవుడి మీద అనుకోండి. స్తోత్రం కలుగునుగా.